హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఈ వీడియో ముందు పెట్టాల్సిన వీడియో అన్నీ అయిపోయిన తర్వాత పెడుతున్నానండి. అన్నీ అయిపోయిన తర్వాత అంటే మా మహి పెళ్ళికి ముందు పెట్టాల్సిన వీడియో పెళ్ళి అన్నీ అయిపోయిన తర్వాత, అలాగే 16 రోజులు పండుగ అయిపోయిన తర్వాత పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో కోసం చాలామంది ఎదురు చూసి కళ్ళు కాయలు కాచి ఇక రాదు అనుకొని ఉంటారన్నమాట. సో అంతమంది వెయిట్ చేశారు ఈ వీడియో కోసం, ఎప్పుడు వస్తుందా అని. ఇక అక్కడ మా వదిన మా లేఖ్యకి జానుకి ఎంగేజ్మెంట్ కోసమని బట్టలు తీసుకొచ్చింది. అవి కొంచెం లూజుగా ఉంటే అక్కడ పట్టేస్తుంది అనమాట, వాటిని స్టిచ్ చేస్తుంది. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ఇంటి పైకి ఎక్కానండి సాయంకాలమే వీడియో స్టార్ట్ చేసింది. ఇక్కడ చూసారా సన్సెట్ వ్యూ ఎలా ఉందో, అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత సూపర్గా ఉందండి. ఇలాంటి సన్సెట్ వ్యూ చాలా ఎక్కువ మన దగ్గర ఉండదేమో, బీచ్ల దగ్గర లేదంటే ఇంకెక్కడైనా వేరే ప్రదేశాల్లో ఉంటుంది అనుకుంటుంటాం కదా. ఎంత సూపర్గా ఉందో చూసారా సన్సెట్ వ్యూ, భలే ఉందండి. కలర్గా ఉంది కదా. అసలు నేను ఆ రోజు పైకి ఎక్కకపోయి ఉంటే అంత మంచి సన్సెట్ వ్యూని మిస్ అయిపోయి ఉండేదాన్ని, అంత సూపర్గా ఉందన్నమాట. నేను ఎందుకో ఎక్కాను, చెట్లు ఉన్నాయి కదా, చెట్లు చూద్దాము, చెట్లకి పూలు ఉంటాయి చూద్దాము అని చెప్పి ఎక్కానన్నమాట. ఇక ఎంగేజ్మెంట్ చాలా బాగా జరిగిందండి. ఎంగేజ్మెంట్ వీడియో అన్నాను కాబట్టి స్కిప్ చేసి లాస్ట్లో చూడమాకండి, అసలు సూపర్గా ఉంటుంది. మొదటి నుంచి చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, భలే ఉంటుంది. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ పైనుంచి కిందకి దిగేసాను. ఇదిగోండి మా వదిన స్టిచ్ చేసింది కదా డ్రెస్సులు, ఇవి వేసుకొని చూస్తున్నాయి అన్నమాట. బాగుందమ్మా. ఇక్కడ ఈ రెండు మాత్రం మా లేఖ్య జాను ఇద్దరు ఎవ్వరు చెప్పనవసరం లేదండి, భలే ఫోజులు ఇస్తాయి అన్నమాట. వీడియో పెడితే అసలు ఎవరు చెప్పబడలేదు, వాటికి అవే ఫోజులు ఇచ్చేస్తాయి మంచిగా. వద్దు అజ్జుడు ఎంత ఫోజ్ ఇస్తుంది, అది బాగుంది. ఇదిగోండి ఈ శారీ ఏమో మా భాగ్యమ్మది, మా లేఖ్య జాను వాళ్ళ అమ్మ చీర అన్నమాట. ఇది మా సతీష్ పెళ్ళప్పుడు మా అక్క పెట్టిన శారీ, అది ఇంతవరకు కట్టుకోలేదన్నమాట. ఇప్పుడు కుట్టించుకున్నదన్నమాట జాకెట్, ఇప్పుడు చూపిస్తుంది. బాగుంది పాప, భలే ఎక్సలెంట్గా ఉంది, కట్టుకో అని చెప్తున్నాము. జాకెట్కి డిజైన్ ఏం లేదంట, అది చెప్తుంది. ఏం అవసరం లేదు, మంచిగా ఉంది, కలర్ కాంబినేషన్ బాగుంది, సూపర్గా ఉంది నీ శారీ అని చెప్తున్నాము. మెత్తగా బాగుంది. ఇవేమో చాక్లెట్లు అన్నమాట. ఇవి కూడా ఎంగేజ్మెంట్కి పళ్ళాల్లో పెడతారు. సో వాటి కోసమే ఈ చాక్లెట్స్. ఇవన్నీ చాక్లెట్లేనండి ఈ ప్యాకెట్స్ అన్నీ. ఇక్కడ చూడండి మా జున్ను బొమ్మతో భలే ఆడుతుంది, భలే ఉందండి. ఆ బొమ్మ మాత్రం అచ్చం బిడ్డలాగే ఉందన్నమాట, ముద్దుగా బొద్దుగా అలా భలే ఉంది, భలే ముద్దుగా నవ్వుతూ ఉందన్నమాట బొమ్మ. ఇదిగోండి ఈ బొమ్మకు టోపీ కూడా పెడుతున్నారు చూసారా. ఇవి బిస్కెట్స్ అన్నమాట, ఓరియో అలాగే గుడ్ డే బిస్కెట్స్. ఇవేమో ఇప్పుడు పిల్లలకి తినేదానికన్నమాట, పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో, అవి వాళ్ళకి తినడానికన్నమాట. మరి చాక్లెట్లు కూడా తినేదానికే కదా అంటారు, తినేదానికే, కానీ అవి ఎంగేజ్మెంట్కి పళ్ళెంలో పెట్టేదానికన్నమాట. బాగుంది. వీటికి మళ్ళీ ప్లాస్టిక్ బాగుంది, వచ్చింది తింటారు అందరూ ఒక్కొక్కరు. ఇదిగో ఆ రోజు రాత్రికి చేపల పులుసు అలాగే చేపల ఫ్రై చేస్తున్నట్టుంది మా వదిన. పెద్ద చేపలండి ఇవి కూడా, బొచ్చి చేప, పొద్దున్నే తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టినట్టున్నారు, ఇప్పుడు తీసి పెట్టుంది బయట. ఇదిగోండి మా వదిన చేపల ఫ్రై కోసము ఉప్పు కారం పట్టి చేస్తుంది మంచిగా. ఇదిగో ఈ శారీ ఏమో మా వదిన ఎంగేజ్మెంట్ కోసం తెచ్చుకున్నది. ఇక్కడ బయలుదేరేసామండి ఎంగేజ్మెంట్ కోసం. అమ్మాయి ఊరికి వెళ్ళాలి కదా, అమ్మాయి ఊరికే బయలుదేరామన్నమాట. నేను స్టార్టింగ్ ఇంటి దగ్గర నుంచి ఏం వీడియో తీయలేదు. ఇక్కడ 2 టెంపోల్లో బయలుదేరామనుకుంటా. ఇదిగో ఇక్కడ షార్ట్ కట్లో వెళ్తున్నాము అమ్మాయి ఊరికి. అప్పుడు కూడా ఇలా నాట్లు వేస్తూ ఉన్నారండి, చూడడానికి లొకేషన్ ఆసంగా ఉందన్నమాట. అలా నాట్లు వేస్తుంటే ఆ పొలాలు భలే ఉంది. నాట్లు అంటే పంటలు పండుతాయి అటు సైడ్ అంతా, 2 సార్లు వేస్తారు పొలాలు పంటలు. ఇక్కడ 2 టెంపోలు అన్నాను కదా, కాదు
ఒక టెంపో అలాగే ఒక కారు. మేమైతే ఆటోలో వస్తున్నాం అనమాట. నేను, మా అలక్స్, మా శ్యామల, మా శైలు వాళ్ళంతా. అంటే మేము మా శ్యామల వాళ్ళ ఆటోలోనే వస్తున్నాం అన్నమాట. నాకు ఆటో అంటే మహా సరదా కదా, అందుకోసం మేమంతా ఆటోలో వస్తున్నాం అన్నమాట. కట్ చేస్తే ఇక్కడ అమ్మాయి ఇంటికి వచ్చేసామండి. ఇదిగోండి చూసారా, ఎంగేజ్మెంట్ కోసం అన్నయ్య వాళ్ళు తెచ్చిన సరుకులన్నీ ఇలా పళ్ళెంలో అమర్చేసారన్నమాట. ఎంగేజ్మెంట్ వచ్చి అంటే 10:30 నుంచి మధ్యాహ్నం లంచ్ లోపలే పెట్టుకున్నామండి. అంటే టైం వచ్చి 10:30 పైన అన్నమాట, 3 లోపల. తర్వాత ఈవినింగ్ 6 నుంచి ఉంది మంచి టైము. అంటే 6కి పెట్టుకోవచ్చు, కానీ అంటే వేరే వేరే విలేజ్ల నుంచి వస్తారు కదా, మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఊర్లకు వెళ్ళాలి కాబట్టి ఇక పొద్దుపోతుంది, అందులో అక్కడి నుంచి రావాలి కాబట్టేనని ఇక ఆ టైం ఫిక్స్ చేసుకున్నారు. ఇంటి బయటే స్టేజ్ కట్టారండి. ఇక ఇవన్నీ ఆ స్టేజ్ మీదకి తీసుకువెళ్ళాలి. ఇక్కడ మేము ఆటోలో వచ్చామని చెప్పాను కదా, వీళ్ళంతా టెంపోలో వచ్చారు. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే హాయ్ అని చెప్తున్నారు. ఇక్కడ అమ్మాయిని కూడా రెడీ చేస్తూ ఉన్నారు, మా ఆశ అలాగే మా సుచిత్ర. వీడియోలు ఫోటోలు వద్దా అదిగమే ఏం అపన్నా రాయం అపన్నా ఏమే. ఇదిగో నేనేమో ఆటోలో వచ్చేసాను కదా, ఇదిగో అక్కడ మారున ఏమో, నేను మారున అక్క మన ఇద్దరము నువ్వు దేంట్లో వెళ్తే దాంట్లో వస్తాము అని ఆ పిల్ల అన్నమాట. కానీ వాళ్ళు రావడానికేమో కొంచెం లేట్ అయింది. ఆ టెంపోలో ఏమో ప్లేస్ లేదు. ఇంకా సరేలేవే మేము ఆటోలో వచ్చేస్తాము, నువ్వు వచ్చేసేయి టెంపోలో అని చెప్పామన్నమాట. ఎక్కడికైనా ఇలాంటి అకేషన్లు ఫంక్షన్లు ఉంటే చాలండి, ముందు ఫోన్లు చేసుకుంటాం, అక్కో మన ఇద్దరం ఒక దాంట్లో వెళదాం మే అంటది. అలాగే అనుకొని ఇక చివరికి నేను ఆటో, ఆ పిల్ల టెంపో అయ్యే లోపల అక్కడికి వచ్చి డిస్కషన్ అన్నమాట. ఇక్కడ చరిష్మాని రెడీ చేస్తూ ఉన్నారు మా ఆశ అలాగే మా సుచిత్ర. సరే ఇంక పెళ్లి కొడుకేమో ఇదిగోండి మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. వీళ్ళంతా ఇక్కడికి వచ్చేసారు అక్క వాళ్ళ ఇంటికి. అంటే ఇంటి ముందేనండి, మా చరిష్మా వాళ్ళ ఇంటి ముందే మా అక్క వాళ్ళ ఇల్లు, మా బంధువులే కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. పెళ్లి కొడుకు ఇక్కడ ఉండే లోపల పెళ్లి కొడుకుతో మమ్మల్ని ఒక ఫోటో తీయమ్మా అని చెప్తున్నారు ఇక్కడ మా వదిన ఫ్రెండ్స్ సూర్య, లక్ష్మి అలాగే జానకి వాళ్ళంతా. ఎందుకంటే స్టేటస్లో పెట్టుకోవడానికి మమ్మల్ని ఒక ఫోటో తీ అని చెప్పేసి ఇదిగోండి ఫోటోలు తీయించుకుంటున్నారు అందరూ కలిసి. ఈ వీడియోలో నేను పెద్దగా కనిపించనండి, ఎందుకంటే నేను వాళ్ళని వీడియో తీయాలి కాబట్టి. అందులోనూ ఇంకొకటి ఏంటంటే అసలు వీడియోలో కూడా అంటే వీడియోగ్రాఫర్లు వీడియో తీస్తారు కదా, ఆ వీడియోలో కూడా పెద్దగా కనిపించను. ఎందుకంటే నేను ఇక్కడ ఎంగేజ్మెంట్ అయిన వెంటనే వచ్చేసేయాలన్నమాట, మళ్ళీ మధ్యాహ్నం నెల్లూరు వెళ్ళాలి. ఎందుకంటే మా జాన్సన్కి పెళ్ళండి. అప్పుడు ఈ ఎంగేజ్మెంట్ అయిన వెంటనే మా వాడికి 4 రోజుల తర్వాత పెళ్ళి అన్నమాట. బట్టలు అవన్నీ 4 డేస్లోనే అన్నీ సరిపెట్టుకోవాలి. అందుకోసము వెంటనే వచ్చేసాను అన్నమాట. అందుకే పెద్దగా కనిపిను అంటే వీడియోగ్రాఫర్ల వీడియోలో కూడా. ఎందుకంటే ఈ పెళ్ళి ఇవన్నీ అయిపోయిన తర్వాత గ్రూపులుగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వీడియోలు తీసుకుంటారు కదా, అప్పుడు నేను వచ్చేసాను. సో అందుకే నేను పెద్దగా కనిపించను అన్నమాట. అందుకు ఈ ఎంగేజ్మెంట్ వీడియో కూడా లేట్ అయిపోయింది. ఎందుకంటే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ 1.5 ఇయర్ కాదు, సారీ 1 మంత్ 1.5 మంత్ గ్యాప్ ఉండింది పెళ్ళికి. తర్వాత నా 4 రోజుల్లో అంటే వీడి ఎంగేజ్మెంట్ అయిపోయిన 4 రోజుల్లో ఏమో మా జాన్సన్ పెళ్ళి, ఆ పెళ్ళిలో బిజీ అయిపోయాం అన్నమాట. అవి ఇవి తేను, మళ్ళీ వాడి పెళ్ళి ఫోటో, వాడి పెళ్లి వీడియోలు పెట్టను. ఆ తర్వాత వీడికి పెళ్ళి అయింది, వీడి పెళ్లి వీడియోలు పెట్టడం మొదలేసాను అన్నమాట. ఎంగేజ్మెంట్ వీడియో పెట్టకుండా పెళ్లి వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశాను. సో అందుకు ఇది వెనకబడిపోయింది అన్నమాట. అందుకు ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా, ఎందుకంటే చాలా కష్టపడి తీశాను కదా, మరి పెట్టకుంటే ఎలా. అందులోనూ ఈ వీడియో కోసం అయితే ముందు చెప్పినట్టు చాలామంది ఎదురు చూశారండి. ఆ ఊర్లో వాళ్ళైతే అక్క మమ్మల్ని బాగది అని చెప్పి పాపం అందరూ అన్నారండి. మేము మళ్ళీ చూసుకున్నప్పుడు మేము కనపడాలి అని కూడా వార్నింగ్ ఇచ్చారనమాట, కొంతమంది లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ. సో అలా ఈ వీడియో పెట్టడం లేట్ అయిపోయింది. అందుకే అన్నాను, వాళ్ళు ఎదురు చూసి ఇంకా మానుకొని ఉంటారు, ఇక పెట్టదేమోనని.
ఇక అక్కడ చూశారు కదా, చరిష్మా రెడీ అయిపోయింది. ముందుగా ఏమో ఇంట్లో బట్టలే, అంటే ఇంట్లో వాళ్ళు తెచ్చింటారు కదా ఆ బట్టలు, ఆ లంగావోణి పింక్ కలర్ లంగావోణిలో రెడీ అయిపోయిందన్నమాట. అంటే దాంట్లో వచ్చి స్టేజ్ మీద కూర్చొని పైన, అంటే స్టేజ్ పైన బట్టలు పెడతారు కదా అన్నయ్య వాళ్ళు తెచ్చిన బట్టలు, అవి పెడతారు కాబట్టి అప్పుడు మళ్ళీ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తుంది అన్నమాట. ఇక ఇక్కడ అందరికీ కూల్ డ్రింక్స్ సర్వ్ చేస్తున్నారు, అంటే గెస్టులందరికీ. అంటే ఎవరైతే తాగుతారో అదన్నమాట. అంటే థమ్స్అప్ తాగే వాళ్ళకి థమ్స్అప్, అలాగే థమ్స్అప్ తాగకుండా స్ప్రైట్ ఉంటుంది కదా, స్ప్రైట్ కూడా కొంతమందికి ఎవరైతే తాగుతారో అది. అప్పుడు కొంచెం ఎండలండి బాగా, ఆ రోజైతే మరీ కొంచెం ఎండ కూడా ఎక్కువ అనిపించింది. జూలై మంత్ అనుకుంటా, ఆ జూలైలో ఇంకా ఎండలు బాగా ఉంటాయి కదా, ఆ రోజైతే ఇంకాస్త ఎక్కువ అనిపించింది. ఏదైనా అకేషన్లు ఉన్నప్పుడు ఏ ఎండ ఇంకాస్త రెట్టింపు అవుతుంది అన్నట్టు ఆ రోజైతే ఇంకా ఎండ ఎక్కువగా అనిపించింది. ఇదిగో ఇవి చూసారా, ఇవి రెండు మా జాను లేక ఏమో ఆ రోజు హట్ అయినాయంట. అంటే వాటిని ఎవరు పట్టించుకోవడం లేదంట. మమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటున్నారా అని మా ఆయనకి చెప్పి బంగపోయాయంట. మామయ్య మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు మామయ్య అని చెప్పి మా ఆయనతో చెప్పారంట. మా ఆయన తర్వాత మా వదినికి వాళ్ళకి చెప్పారంట, ఇట్లా వాటి రెండింటిని ఎవరు పట్టించుకోవట్లేదంట అని చెప్పారు. అలా అవి రెండు హట్ అయినాయంట. భలే నవ్వు వచ్చింది మాకు ఆ తర్వాత అవి అన్న మాటలు విని. ఇక్కడ ఇదిగో ముందుగా ఏమో ఇలా స్టేజ్ మీదకి మా అన్నని, అలాగే అమ్మాయి నాన్నని, అంటే పెళ్లి కొడుకు నాన్నని, అలాగే పెళ్లి కూతురు నాన్నని తీసుకొచ్చి ఇలా పూజ చేస్తున్నారండి. ఆపదాం బహర్తారం దాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రైంబికే దేవి నారాయణ నమోస్తుతే. యస్యో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాం తయో సంస్మరణ అహం వందే చింతితార్థ ప్రదాయకం. ఇక్కడ కొద్ది రోజుల ముందే మా అన్నయ్య తిరుమలకి వెళ్ళి వచ్చాడన్నమాట. తిరుమలకి వెళ్ళి గుండు చేసుకున్నాడు. తర్వాత తలకి రంగు వేసుకోమంటే అస్సలు వేసుకోలేదన్నమాట. అవసరం లేదులే వద్దులే అనుకున్నాడు. అందుకే ఇక్కడ కొంచెం చూడడానికి పెద్ద ఆయనలాగా కనబడుతున్నాడు కదా. మంగళం కోసలేంద్రాయ మహీయునాథిని చక్రవర్తి రాజాయ సార్వభౌమాయ మంగళం. ఆవాహిత శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. సంగ్రామే సర్వకార్యం సమర్పయామి. పతయే నమః. భక్తిప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. వీళ్ళిద్దరూ పెళ్లి వీడియోలో సరిగా కనిపించారో లేదో కానీ, ఎందుకంటే పెళ్ళి ఎప్పుడు హడావుడిగా ఉంటారు కదా, అందరినీ రిసీవ్ చేసుకోవడం, గెస్టులను పలకరించడం అలా. ఇప్పుడు మాత్రం సగం వీడియో మొత్తం వీళ్ళదేనండి. ఎందుకంటే ఇద్దరు కూర్చొని మంచిగా పూజ చేస్తున్నారు కదా అమ్మాయి కన్నా ముందు. సో సగం వీడియో అంతా వీళ్ళిద్దరిదే అన్నమాట. ఇదిగోండి ఇక్కడ పూజ ముగిస్తున్నట్టుంది. ఒకరికొకరు ఇలా దండలు వేసుకుంటున్నారు అన్నమాట. అందులోనూ ఆయనకి మహా ఇష్టము ఎవరికి, అమ్మాయి నాన్నకి వీడియో తీయమ్మాయి అంటుంటాడు అన్నమాట. ఇక్కడ ఇదిగోండి కొబ్బరికాయలు ఇలా ఒకళ్ళ చేతుల్లో నుంచి ఒకళ్ళు మార్చుకుని తర్వాత వాళ్ళ కొబ్బరికాయ వాళ్ళ వైఫ్ల దగ్గర ఇస్తున్నారు. ముందుగా మా అన్నయ్య మా వదిన దగ్గర ఇచ్చేసినట్టున్నారు. తర్వాత ఈ అమ్మాయి చరిష్మా వాళ్ళ అమ్మ అన్నమాట, కొబ్బరికాయ ఎందుకొని దిగిన అమ్మాయి. సో వీళ్ళ పూజ అయితే అయిపోయిందండి. ఇదిగో అమ్మాయిని తీసుకొస్తున్నారు స్టేజ్ మీదకి. ఇక్కడ అక్కడక్కడ కొంచెం ఒరిజినల్ వాయిస్లు ఉంచేద్దాం అనుకుంటే సౌండ్ అండి, సౌండ్ అంటే ఫ్యాన్లు సౌండ్ అన్నమాట. ఈ పెద్ద ఫ్యాన్లు చెప్పాను కదా, ఎండ ఎక్కువ, అందులోనూ జూలై లాస్ట్ వీక్లో కాబట్టి ఎండలు విపరీతంగా ఉన్నాయన్నమాట. ఆ ఫ్యాన్లు ఏమో గజ్జని సౌండ్ వచ్చేస్తున్నాయి అన్నమాట విపరీతంగా.
ఇక ఇక్కడ కూడా ముందుగా అమ్మాయిని ఒక్కదాన్నే తీసుకొచ్చి కూర్చొని పెట్టి ఇదిగో అబ్బాయి వాళ్ళు తెస్తారు కదా బట్టలు ఇంకేదైనా నగలు పెట్టేటుకుంటే నగలు అవన్నీ వాళ్ళు తెచ్చిన వాటివన్నీ అక్కడ పెట్టి పూజ చేసి ఆ తర్వాత ఆ అబ్బాయి అమ్మ అంటే మా వదిన ఆ అమ్మాయి చేతిలో పెట్టిన తర్వాత మళ్ళీ బట్టలు మార్చుకురమ్మన్నారు. కాదులే కానీ నీ పని నువ్వు చెయ్యి. వనస్పత్యుర్భవేద్దిమే నారాగంధై వనస్పత్యుర్భవేద్దేవానాం ధూపోయం ప్రతిగృహీతాం ఆవాహిత శ్రీ మహాలక్ష్మీ దేవతాయ నమః ధూపమాగ్రాపయామి పక్కనపెట్టి సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ప్రతిగృహీతాం తాంబూలం సమర్పయామి. ఓం హిరణ్య పాత్రమదో పూర్ణం దాతి మద వ్యోతానేకదా బ్రహ్మణోపర్తే ఏకదే యజమానాయ తేజో మంగళం కోసలేంద్రాయ మహీయుగ్నాత్మనే చక్రవర్తనోజాయ సర్వోమాయ మంగళం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రైంబికే దేవి నారాయణ నమోస్తుతే ఆవాహిత శ్రీ మహాలక్ష్మీ దేవతాయై నమః కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కారాన్ని సమర్పయామి. సర్వోపచార పూజాన్ని సమర్పయామి. అబ్బాయి తల్లి ఎవరు? అబ్బాయి టెన్షన్ అన్నమాట. ఆ బిట్టు మా వదిన చూసి నవ్వుకోవాలన్నమాట, అందుకే అలాగే ఉంచాను. పూజారి గారు అబ్బాయి తల్లిని రమ్మన్నారు, అబ్బాయి తల్లి అంటుంది మా వదిన పక్కనే ఉండి. ఎందుకంటే ఆ టెన్షన్లో అసలు ఏం అర్థం కాలేదన్నమాట. టెన్షన్ పడుతూ ఉంటారు కదా, సో అలా టెన్షన్ అన్నమాట. ఇదిగో ఇక్కడ పైకి పిలిచారు. ఇక అమ్మాయికి బొట్టు పెట్టి బట్టలు ఇచ్చి అలాగే అమ్మాయికి నెక్లెస్ కూడా వేసిందండి మా వదిన ఆ రోజు. అది మీరు కూడా 2 నిమిషం అన్నా పట్టుకోండి. నూరా ఫోటో తీస్తామండి తర్వాత వాళ్ళందరినీ అమ్మా వీడియోలో బాగుపడు. డబ్బు పడుతున్నావు నాకు. ఏం అవపడుతుంది? డబ్బా ఏదే? ఓ ఇది 20 రూపాయలు. మా వాళ్ళండి బాగా రే యువతేజ్ ఇప్పుడు మాట్లాడరా, మాట్లాడు. నేనే తీయాలి బాగా చెప్తా.
ఏమనే ఎందుకు తీసే వాళ్ళిద్దరిని ఫస్ట్. ఇక్కడ పెళ్లి కొడుకు ఈజ్ కమింగ్ అన్నమాట స్టేజ్ మీదకి. ఇదిగో ఇక్కడ పెళ్లి కొడుకుతో పాటు పెద్ద పెళ్లి కొడుకు అంటే తోడు పెళ్లి కొడుకులు అన్నమాట. పెద్ద తోడు పెళ్లి కొడుకు అలాగే చిన్న బుల్లి తోడు పెళ్లి కొడుకు కూడా బుల్లిగా ఉన్నాడు చూడండి. చూపిస్తాను మళ్ళీ ఆ చిన్న బుల్లి పెళ్లి కొడుకుని. ఇక్కడ చూసారా మళ్ళీ అంటే అమ్మాయి అబ్బాయి కన్నా ఇక్కడ మగవాళ్ళకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉన్నట్టుంది. అంటే అబ్బాయి నాన్నకి అలాగే అమ్మాయి నాన్నకి ఇక్కడ వీళ్ళిద్దరిని కూర్చొని పెట్టారు. మళ్ళీ వీళ్ళిద్దరిని కూర్చొని పెట్టి మళ్ళీ ఆ అమ్మాయి నాన్న బొట్టు పెడుతున్నట్టున్నాడు వాడికి బొట్టు పెట్టి బట్టలు ఇస్తాడో ఏమో చూస్తూ ఉండండి తెలుస్తుంది. అయ్యా చెప్పు. అరే భలే ఉన్నాయిరా నీ కళ్ళ చూడు. మంచిగా తీస్తా ఇప్పుడను హాయ్ అను. ఓకే ఓకే వెరీ గుడ్. సరే హాయ్ చెప్పు అయితే. హాయ్ అని అయితే మేము నిన్నే బాగా తీసాను. ఉంటేనే కదా గుర్తులు ఉంటాయి కదా. ఏమ్మా సరేనా నిన్ను బాగా తీస్తున్నా. సరే అవునులే అది ఎప్పుడో వాళ్ళ వీడియో ఇదంటే మన వీడియో కదా. చూడరే ఎప్పుడు వచ్చావు? ఇందాకే వచ్చావా? ఇక్కడ మా బుజ్జి నేను ఫంక్షన్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా ఎప్పుడు వెళ్ళాలా అనుకుంటూ ఉన్నాము. చెప్పాను కదా అప్పుడు మా జాన్సన్కి పెళ్ళి అన్నమాట. అంటే ఇక కరెక్ట్గా 6 డేసే ఉంది. ఇంకా బట్టలు అవన్నీ ఏం తెలియదు హఠాత్తుగా కుదిరిపోయింది 1 వీక్లోనే. సో ఆ రోజుకి 6 రోజులే ఉంది. అప్పటికప్పటికే మధ్యాహ్నం నెల్లూరుకి వెళ్ళాలన్నమాట బట్టల కోసమని. అందుకోసం ఈ ఫంక్షన్ అయిపోతే వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాము. ఇదిగో ఇక్కడ అందరికీ ఫోన్లు చేస్తుంది మా బుజ్జి. ఇక్కడ పెళ్లి కొడుక్కి అమ్మాయి నాన్న బట్టలు ఇచ్చేసినట్టున్నాడు. ఇదిగో వేసుకొని వచ్చేసి రెడీగా కూర్చున్నాడు. ఇక్కడేమో వాళ్ళ అన్న పక్కన మా అమృత కూర్చొని ఉంది. ఇదిగో ఇక్కడ మా మళ్ళీ వచ్చి కూడా జాయిన్ అవుతున్నాడు. అంటే చెప్పాను కదా తోడు పెళ్లి కొడుకు అని. సో ఇందాక చూపించాను కదా బుజ్జి తోడు పెళ్లి కొడుకుని స్పెట్స్ పెట్టుకున్నాడే ఆయనేనన్నమాట మా మళ్ళీ కొడుకు. ఇదిగో ఈ అమ్మాయిని కూడా మళ్ళీ బట్టలు మార్చుకొని తీసుకొస్తారు కదా. ఇదిగోండి అబ్బాయి వాళ్ళు తెచ్చిన బట్టలు మార్చుకొని వస్తూ ఉంది స్టేజ్ మీదకి. వదిని ఎక్కడికే రెడీ అవునాటికి. ఇక్కడ ముందు క్లిప్లో మా వదిన శారీ తెచ్చుకుంది ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పాను కదా. అది ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మా వదిన శారీ కట్టుకురాలేదు, వేరే శారీలో వచ్చేసింది అనమాట. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మార్చుకోవచ్చులే అని చెప్పేసి వేరే శారీలో వచ్చేసింది. ఇక్కడేమో అంటే మా వదిన మా సునీత కలిపి ఒకే రకం శారీలు తెచ్చుకున్నారనమాట. ఇద్దరు ఒకే రకం కట్టుకుందాము అని. ఇదిగో ఇక్కడ మా వదినేమో కట్టుకోలా, మా సునీత కట్టుకుంది. ఇక అమ్మాయి రెడీ అయ్యి వచ్చే లోపల అంటే సెకండ్ టైం బట్టలు మార్చుకుని వచ్చే లోపల మా సునీత ఏమో చీరలు తెచ్చుకున్నాం కదా వెళ్ళి కట్టుకోరాపు అని చెప్పిందనమాట. సో ఇదిగో మా వదిన
వదిన ఈ చీర మార్చుకురావడానికి వెళ్ళింది. ఇద్దరివి ఒకే డిజైన్, కొంచెం లైట్ కలర్ కొంచెం డార్క్ కలర్ అన్నమాట. అలాగే మా వదినకేమో పింక్ జాకెట్, ఆ అమ్మాయికేమో ఇలా సీ గ్రీన్ లాగా అన్నమాట. ఇక ఇద్దరు ఒకే రకం శారీలు కట్టుకొని ఫోజులు ఇస్తున్నారు స్టేజ్ మీద అమ్మాయిలు ఇద్దరు. ఇక్కడ మళ్ళీ అమ్మాయి కూర్చున్న తర్వాత ఇక మా వదిన్నే పిలిచి అమ్మాయికి పసుపు కుంకుమ పెట్టి తర్వాత మా వదిన అమ్మాయికి బంగారం పెట్టిందని చెప్పాను కదా, ఇదిగోండి నెక్లెస్ తెచ్చింది. అంటే రింగ్స్ వేరండి, రింగ్స్ మార్చుకునేది వేరు, అమ్మాయి అబ్బాయి రింగ్స్ మార్చుకుంటారు కదా అవి వేరు. ఇదేమో మా వదిన అమ్మాయికి బంగారు నెక్లెస్ అన్నమాట, ఇది వేస్తుంది. తర్వాత మాల కూడా, పూలమాల కూడా మా వదిన దగ్గర వేయించారండి. తర్వాత మళ్ళీ లాస్ట్లో ఇద్దరు మార్చుకున్నారు, అబ్బాయి అమ్మాయి స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత. ఇక్కడ మాల కూడా మా వదిన దగ్గరే వేయించారనమాట పంతులు గారు. అబ్బాయి అమ్మాయి తండ్రి మీరు ఇటు వచ్చేసి పుదీనా ఈ కొబ్బరికాయలు జరిగింది ఒకవేళ ఎవరైనా ఎక్కితే. ఇక్కడ మళ్ళీ అబ్బాయిని కూడా కూర్చొని పెట్టి ఇప్పుడేమో అమ్మాయి నాన్న దగ్గర అబ్బాయికి మాల వేపిస్తున్నారన్నమాట. మా పడిపోద్ది లైట్ పడిపోతే లైట్ 1000 రూపాయలు అంటే ఇంకా నువ్వు బాగా బాగా పడుకున్నా పాప నువ్వే కళ్యాణం చూడండి ఆ చేయి ఒక్కరోజు పైకి పెట్టు. ఇప్పుడు రింగులు మార్చుకునే టైం అన్నమాట. దగ్గర 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 ఒకటి దగ్గర ఆ దగ్గరికి మీరు ముందు పోయారు నాకు కుడి చేతి ఏళ్ళకి ఇది అసలు వేసి సరే అది కూడా ఇచ్చిన ఫోన్ ఒకసారి ఇలా పట్టు చూడండి. ఇక్కడ మా వదిన కరెక్ట్ టయానికి రింగులు మార్పిచ్చేయాలని ఫోటోలు మళ్ళీ తీసుకోవచ్చులే, ముందు రింగులు మార్పిచ్చేసేయండి అని చెప్తుంది ఫోటోగ్రాఫర్లకి. 11:15 లోపల అంటే 11:45కి రింగులు మార్పిచ్చేసేయాలి. సో ఆ కరెక్ట్ టయానికి రింగులు మార్పిచ్చేశారు. ఇక్కడ రింగులు మార్చుకునే కార్యక్రమం అయితే టయానికి సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఇద్దరిని కూర్చొని పెట్టేసి ఇక అక్షింతల టైం అన్నమాట. ఇక ముందుగా ఏమో అన్న వదిన అంటే అబ్బాయి అమ్మా నాన్న, తర్వాత అమ్మాయి అమ్మా నాన్న వేసిన తర్వాత ఇక అందరండి. ఇప్పుడు కూడా నన్ను అందరూ వీడియోలు బాగది మేము కనిపించాలి అని వార్నింగ్ అన్నమాట నాతో. ఊర్లో ఆడవాళ్ళు అందరూ పాపం మంచిగా ఎంకరేజ్ చేస్తారండి అందరూ. బాగుంటుంది.
మీరు పట్టుకుంటాము మీరు కూడా చూడండి. మళ్ళీ ఇట్టే దిగండి వచ్చేటప్పుడు. చూడండి అట్టే ఓకే, ఇటు వచ్చేసేయండి, ఇటు రండి, కిందకు పోండి, కిందకు పోయేదాకా. మంచిగా తీయాలి, మా ఫోటో బాగా రాలేదు అనుకో. ఇక్కడ అందరూ అప్పుడు మమ్మల్ని బాగా తీ అన్నారు వీడియో. ఇక అందరినీ కట్ చేయకుండా కొంచెం స్పీడ్ పెట్టేసి అందరూ కనిపించేలాగా చేస్తున్నాను. కానీ అప్పుడు ఏంటి అందరూ చూసేవాళ్ళండి వీడియో, ఎందుకంటే మేమున్నాము వీడియోలో అని అందరూ చూసేవాళ్ళేమో. ఇక ఇప్పుడు లేట్ అయిపోయింది కదా వీడియో పెట్టడం, 4 నెలలు అయిపోయింది. ఇక ఇప్పుడు చూస్తారో లేదో మరి. అప్పుడేంటి కొత్త కదా, మేమున్నాం అని అందరూ చూసుకునేవాళ్ళు స్టార్టింగ్లో. మరి ఇప్పుడు చూస్తారో లేదోనండి.
ఇక అప్పుడు సమ్మరు, అందులోనూ ఎండ ఎక్కువగా ఉంది, అందులోనూ మధ్యాహ్నం టైం కదా, అందులో అందరూ పట్టు చీరలు చెమటలు పోసేస్తున్నాయి. ఇదిగో కాస్త ఫ్యాను సందు దొరికితే చాలు ఎవరి పాటి వాళ్ళు తిప్పేసుకుంటున్నారు. అక్కడ చూసారా మా మణమ్మ తిప్పేసుకుంటుంది. మా మణమ్మ పక్కన డ్రెస్ వేసుకొని ఉంది. ఆ అమ్మాయేనండి చరిష్మా వాళ్ళ అక్క, వాళ్ళ పెద్దమ్మ కూతురు. ఆ అమ్మాయి సీమంతమే ఈ మధ్య నేను పెట్టింది. ఇప్పుడు పాప అన్నమాట ఆ అమ్మాయికి. ఇదిగో ఈ అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి అన్నమాట వాళ్ళ అమ్మ, అంటే మా చరిష్మా వాళ్ళ పెద్దమ్మ. ఈ అమ్మాయి ఇదిగో ఎల్లో కలర్లో ఉంది కదా, మెంతి కలరు, వాళ్ళ కూతురే అన్నమాట అమ్మాయి. ఇదిగోండి ఇవి రెండు మా ఆయనకి చెప్పాయే, మామయ్య మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోవట్లేదు అని. ఇదిగోండి వాళ్ళ అన్నతో ఫోటో తీసుకునేదానికి పట్టుకొచ్చినట్టుంది. వాళ్ళ అమ్మ ఎక్కడో కూర్చున్నట్టున్నాయి. సరే ఫోటో తీసుకుందరా మీ అన్నతో పాటు అని చెప్పి పట్టుకొచ్చి ఫోటో తీపిస్తుంది. ఇక్కడ అందరు అక్షంతలు వేయడం అయిపోయినాయో మరి మధ్యలోనే ప్రేయర్ చేస్తున్నారు ఏమో, కానీ ఇక్కడ అందరు కలుసుకొని ప్రేయర్ చేసేస్తున్నారు అన్నమాట. మా మణమ్మ, మా అమ్మ, అలాగే ఇంకొంతమంది ఉన్నారు. సో వాళ్ళంతా కలిసి ప్రేయర్ చేసేస్తున్నారు. ఇక్కడ అక్షంతలు వేయడం అయిపోయినట్టుంది. వీళ్ళు ప్రేయర్ చేసేస్తున్నారు అన్నమాట. ఇక ప్రేయర్ అయిపోయిన తర్వాత దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ తీసుకున్నారండి ఫోటోలు అవన్నీ, ఫ్యామిలీలు అందరూ కలుసుకొని. నేను చెప్పాను కదా ఇది అయిపోయిన వెంటనే అన్నం, ఒక 2 ముద్దలు అన్నం తినేసి మేము అప్పుడే వెంటనే బయలుదేరి వచ్చేసామండి. భయంకరమైన ఎండ బీభత్సంగా. రాగానే నేను బట్టలు కూడా ఏం మార్చుకోలేదన్నమాట ఇంట్లో. అదే బట్టలతో, అంటే మా బుజ్జి వాళ్ళు ముందు వచ్చేసారనమాట. అయిపోగానే నేను అంటే వాళ్ళు బైక్లో వచ్చారు, ఆ అమ్మాయి హస్బెండ్, అందుకోసం బైక్లో వెళ్ళిపోయారు. వాళ్ళు త్వరగా వెళ్ళిపోతారు కదా. నేనేమో ఆటోలో వెళ్ళాలి కాబట్టి మా అలక్స్ నేను, అంటే మా శ్యామల వాళ్ళ ఆటోలో వచ్చాం కదా. మేము ఆటోలో వెళ్ళే లోపల కొంచెం లేట్ అయింది. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని నా కోసం వెయిటింగ్ అనమాట, ఫోన్లు చేస్తూ ఉన్నారు. సరే రండి పాప అని చెప్పేసి నేను అక్కడే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర దిగేసాను అనమాట. అదే డ్రెస్ మీద. ఎండ భయంకరంగా ఉంది అసలు. ఆ జరీ చీరలు కట్టుకొని ఉండాలంటే కొంచెం కంపరంగా ఉంది, అయినా తప్పలేదు. సో అదే డ్రెస్ మీద ఆ రోజు నెల్లూరుకి వెళ్ళిపోయామండి. ఇక్కడ పిల్ల గ్యాంగ్ ఫోటోలు కూడా అయిపోయినట్టున్నాయి. ఇక్కడ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఎక్కేశారు. అంటే చరిష్మా వాళ్ళ ముగ్గురు అత్తలు అన్నమాట. దిష్టి తీనాటికి వచ్చినట్టున్నారు. అంటే తర్వాత ఈ కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఫోటోషూట్ ఉంది. వీళ్ళందరూ ఫోటోలు తీసుకోవాలి కదా, ఆ ఫోటోషూట్ ఉంది. అదే చెప్పాను కదా, ఆ ఫోటోషూట్కి అయితే నేను లేనన్నమాట, నేను వచ్చేసాను. సో ఇప్పుడు దిష్టి తీసే కార్యక్రమం అన్నమాట. ఇదిగో అందరూ లంచ్ చేసేదానికి కూడా వెళ్తున్నారు, ఎందుకంటే ఫంక్షన్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు లంచ్ టైం. చూడండి ఫోటో సరి. అరే మళ్ళా మంది పట్టుకోండి ముగ్గురు. సరే అన్న వేస్తా పోయి భోజనాలు. సరేలే చాలే, ఇవి చాలే.
రెండే ఉన్నా అన్న తీస్తా ఆడ నుంచి తీస్తా. కోడల్ని, కోడలు. వద్దంటే వెనక గుడ్డండి గుడ్డలు పెట్టుకోవాలి చేతి గుడ్లు మీరు. నాకు కనబడేది వీడియో అంతా కవర్ చేసుకుంటున్నా. చేస్తా. తినబారా నువ్వు కూడా పెట్టించదా? నువ్వు తిను, నిన్ను తీస్తున్నా కానీ. ఈ అబ్బాయి తెలుసా? తెలీదా? మంజుల కొడుకా? ఆ అబ్బాయా? ఆ అబ్బాయి తెలుసులే. తెలీదా? లచ్చ తల్లుడు తిక్కవరం. ఇక ఇక్కడ అన్నం పెట్టుకొని వచ్చేసి అక్కోళ్ళ ఇంటికాడ కూర్చొని తింటున్నాము. ఇదిగోండి ఇక్కడ చూడండి మా దేవాంశు. ఏమే ఎప్పుడొచ్చా? ఎప్పుడొచ్చావు? ఇదిగో ఎప్పుడొచ్చావు నువ్వు? నిన్ను కానీ కొట్టాననుకో చూడ్రి. మాట్లాడు లాగేస్తున్నావు అరే చూడమ్మా లాగేస్తున్నాడు. చూడు అదిగో చూడు. మేము అందుకనమ్మా మిమ్మల్ని చూసి చేస్తున్నామా? వేయండి మెక్కండి. ఇక ఈ బ్యాచ్ చూసారా? ఈ బ్యాచ్ అన్నం తినేటప్పుడు నేను చూడలేదన్నమాట. నేను అక్కోళ్ళ ఇంటి దగ్గర అన్నం తినేసి వచ్చేసినట్టున్నా. ఇక చెప్పేసి వెళ్దామని వచ్చే లోపల ఈ బ్యాచ్ అంతా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. అంటే ముందు వీళ్ళు అన్నం తినేసినట్టున్నారు. జానకి, సూర్య, లక్ష్మి వాళ్ళంతా ఐస్ క్రీమ్ తింటున్నారు. తర్వాత అక్కడ మా వదిన మిస్ అయినట్టుంది అన్నం తినేటప్పుడు వాళ్ళ మధ్యలో కూర్చొని తినడం. ఇక లాస్ట్లో మా వదిన అలాగే మా సునీత కూడా జాయిన్ అయిపోయి అన్నం తింటున్నారు అనమాట. ఇక్కడ మమ్మల్ని తీయలేదే వీడియో అంటే, అందుకేనమ్మా మిమ్మల్ని వచ్చాను మిస్ చేయకూడదని చెప్పేసి వీడియో తీస్తున్నానని చెప్తున్నాను అన్నమాట. ఇదండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. ఓ మిమ్మీ నాకు తింటాడు. ఓరా వీడియో తీసాను. ఫోటో అంట. సరే బాయ్ చెప్పా. బాయ్. వస్తా. ఎప్పుడు వస్తా? ఎల్లుండా? సరే అయితే ఎల్లుండి వస్తాంట్రా. సరే బాయ్. సరే అయితే బాయ్. ఫోన్ చేస్తా.